ఫైనల్గా అయితే నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోయిందనమాట. అలాగే మీరు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ అట్లాగే పేమెంట్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వెబ్సైట్లో నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ హాల్ టికెట్ నెంబరు అట్లాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి. చాలామందికి రిజిస్ట్రేషన్ అయిపోయిన చాలామందికి వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఎవరికైతే వెరిఫికేషన్ అవ్వలేదో వాళ్ళ మిస్టేక్ని చూపిస్తూ రీఅప్లోడ్ అయితే అడిగారు. సో రీఅప్లోడ్ అడిగిన వాళ్ళు రీఅప్లోడ్ చేయండి. అప్రూవ్ అయిపోయిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్కి రెడీగా ఉండండి. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉందన్నమాట. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేది కూడా అప్పుడు కూడా 10 డేసే నేను ప్రిపరేషన్ అనమాట. అప్పటి నుంచి కూడా నాకు చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. వెరిఫికేషన్ దాకా వెళ్తామా లేదా అని. ఒక్కసారి వెరిఫికేషన్ అయిపోతే నెక్స్ట్ ఇంక మనం చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉండొచ్చు. సో ఆ టెన్షన్ అయితే ఇప్పుడు దాకా ఉండింది. ఇప్పుడు నుంచి అయితే టెన్షన్ అయితే లేదనమాట. వెబ్ ఆప్షన్స్ ఒకటే, ఇంకా ఆ వెబ్ ఆప్షన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి దాని గురించి అయితే టెన్షన్ లేదు. సో ఈ ప్రాసెస్ ఈ ఎలిజిబిలిటీ కనుక తీసుకున్నట్లయితే మనం నెక్స్ట్ ఇంకా వెబ్ ఆప్షన్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఈ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఇది అవ్వడం కోసం చాలా అంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. పైగా సర్టిఫికేట్ల కోసం తిరగడం అంటే చాలా పెద్ద తలనొప్పి. అది మీ అందరికీ తెలుసు కూడా. కానీ మనకి ఆ సర్టిఫికేట్లన్నీ కరెక్ట్గా ఉంటేనే మనం ఈ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోగలం కాబట్టి తప్పలేదు. సో నేనైతే నా ప్రతి ఒక్క సర్టిఫికేట్ని కరెక్ట్గా ఉండేలా చూసుకున్నాను. అట్లాగే క్యాస్ట్ ఇన్కమ్ 2 కూడా లేటెస్ట్ డేట్వి తీసుకున్నాను. సో నాకైతే ఏ ప్రాబ్లం రాకుండా వెరిఫికేషన్ అయితే అయిపోయింది. నేను రిజిస్ట్రేషన్ చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ కూడా 1 అవర్కి అయినా కానీ 2 టైమ్స్ 3 టైమ్స్ కూడా నేను చెక్ చేస్తూనే ఉన్నాను. అప్రూవ్ అయిందా లేదా అని టెన్షన్తోనే నేను ఒక పక్క వీడియో చేస్తూనే ఇంకో పక్క అయితే నా డీటెయిల్స్ నేను చెక్ చేసుకుంటా ఉన్నాను. సో అయినా కూడా మార్నింగ్ నుంచి ఇప్పుడు కూడా అవ్వలేదు. నేను ఇప్పుడు 2 o'clock అప్పుడైతే ఓపెన్ చేసి చూస్తే నాకు ఈ పాపప్ అయితే వచ్చిందనమాట. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ అండ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ది షెడ్యూల్. నాకు ఈ పాపప్ చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. అలాగే మీకు చూపిస్తాను ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి ఎట్లా చూపిస్తుంది అనేది. సో అది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వెబ్సైట్లో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎండింగ్లో మనకి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ లాస్ట్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ అని ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిందా లేదా అనేది అయితే మనకు తెలుస్తుంది అనమాట. సో నేను ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ నా హాల్ టికెట్ నెంబరు అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాను. హాల్ టికెట్ నెంబరు అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ స్టార్టింగ్లోనే చూపిస్తుంది యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ అండ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అని చెప్పి అయితే చూపించింది. సో ఇది మనకి జస్ట్ కన్ఫర్మేషన్. మనమైతే మన వెరిఫికేషన్ అయిన దాన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో అది కూడా చూపిస్తాను మీకు. వెబ్సైట్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ కింద ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అని ఉంది కదా. సో మనం దీని మీద క్లిక్ చేసి మనమైతే మన అప్రూవ్ అయిన అప్లికేషన్ అయితే మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో అది కూడా చూపిస్తాను మీకు. ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఏపీపీసీఎట్ హాల్ టికెట్ నెంబర్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో ఇది ఎంటర్ చేస్తే మనకు ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వెరిఫై అయిన ప్రతి ఒక్కరికి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అట్లాగే స్పెషల్ కేటగిరీ అయితే స్పెషల్ కేటగిరీ మన డీటెయిల్స్ అయితే చూపిస్తాయి అనమాట. సో ఫస్ట్ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ మన నేమ్ ఉంటుంది, తర్వాత మన ఫాదర్ నేమ్ ఉంటుంది, అట్లాగే రీజియన్, నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా అనేది, మన మొబైల్ నెంబరు, అట్లాగే డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేము, మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడి మైనారిటీనా కాదా, అట్లాగే ఆధార్ నెంబరు, మన జెండరు, మన కేటగిరీ, అట్లాగే ఇన్కమ్, మన ఇన్కమ్ గురించి కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసుకుంటే స్పెషల్ కేటగిరీ అయితే ఇక్కడ చూపిస్తుంది.
అది కాకపోతే స్పెషల్ కేటగిరీ లేని వాళ్ళకి నో అని అయితే చూపిస్తుంది అనమాట. సో ఆ కింద చూసుకున్నట్లయితే ఏపీ పీజీ సెట్ హాల్ టికెట్ నెంబరు అట్లాగే నా డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అట్లాగే నాకు వచ్చిన ర్యాంక్, నెక్స్ట్ వచ్చేసి నా పీజీ సెట్లో నాకు వచ్చిన మార్క్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ లాస్ట్లో చూపిస్తున్న ప్రింట్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకి ఈ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ టైంకి ఓపెన్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ టైం కూడా అయితే చూపిస్తుంది అనమాట. సో ఎవరికైతే వెరిఫికేషన్ అయిందో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ప్రింట్ తీసుకోండి. అట్లాగే మొదటి నుంచి మనకి వస్తున్న ఏపీపీజీ సెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, పేమెంట్కి సంబంధించిన ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ప్రతిదీ కూడా ఫర్దర్గా అయితే మనకి అలాట్మెంట్ టైంలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రతిదీ కూడా మన ప్రింట్ లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పటికైనా చాలామంది కూడా లేట్ చేయకుండా రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిందా లేదని చెప్పి చూసుకోవడం చాలామందికి అయితే ఇంకా అర్థం కాలేదు. సో ఫస్ట్ నుంచి మన వీడియోస్ కనుక క్లారిటీగా చూసి అర్థం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రాసెస్ అనేది ఏంటి, ఎట్లా చేసుకోవాలి అనేది అయితే మాత్రం డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. సో నేనైతే ఇంకా అంతవరకు చెప్పగలను. ఇంకా చెక్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ పేమెంట్ ఒకటి అట్లాగే రిజిస్ట్రేషన్ స్టేటస్ ఒకటి చెక్ చేసుకోండి. ఇవి రెండు కంప్లీట్ అయిపోయినాయి అంటే మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్కి రిలాక్స్గా అయితే కూర్చోవచ్చు అనమాట. ఇంకా వెబ్ ఆప్షన్స్లో మీకు కావాల్సిన యూనివర్సిటీస్ అట్లాగే కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈ వీడియో. ఎవరైనా ఇప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ చేయకపోతే మీ సిఎంఎం అట్లాగే క్యాస్ట్, ఇన్కమ్ దగ్గర పెట్టుకొని ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అట్లాగే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకొని మీ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసి మీరు ఫైల్స్ అప్లోడ్ చేసి నెక్స్ట్ అయితే పేమెంట్ చేయండి. సో నెక్స్ట్ పేమెంట్ చేసిన తర్వాత మీరు వెరిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. సో ఇదన్నమాట. ఒకవేళ ఎవరైనా కమెంట్ చేసి వాళ్ళ కమెంట్కి రిప్లై రాకపోతే ఏమనుకోవద్దు. నాకు ఇక్కడ స్టూడియోలో అది అప్డేట్ అవ్వకే మీ కమెంట్కి అయితే రిప్లై రాలేదన్నమాట. అప్డేట్ అయిన తర్వాత నేను ప్రతి ఒక్క కమెంట్కి అయితే రిప్లై ఇస్తాను. అలాగే మన రీసెంట్ వీడియోస్లో సబ్స్క్రైబ్ నోట్ ఒకటి లైక్ చేయమని చెప్పడం అయితే చెప్పట్లేదన్నమాట. ఎందుకంటే అది మీకు వీడియో చూసేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పట్లేదు. మన సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు వీడియో చూసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసినట్లయితే ఆ వీడియో అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో మీరైతే అది చేస్తారని నేను ఆశిస్తున్నాను.